తీరా చూస్తే ఇప్పుడు ఇది చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ వార్త. ఐఎంజీ భారత్ అనేటువంటి ఒక సంస్థకి చంద్రబాబు నాయుడు గారు 2003లో తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కాబోతున్న తరుణంలో 850 ఎకరాలు ఎక్కడ గచ్చిబౌలిలో కేటాయించేశారు. దేనికంటే ఏదో స్పోర్ట్స్ కానీ వాటికని వీటికని చెప్పి అసలు అంత భూమి ఇవ్వటం మీద అప్పుడే విమర్శలు వచ్చాయి. దాని మీద ఎవరు కోర్టుకు వెళ్తే కూడా ఇంతవరకు తేళ్ళ 18 ఏళ్ళు పట్టింది. మరి ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహించాలి? చంద్రబాబు గారు నీతులు చెబుతారు కదా రోజు. ఆయన కేసులు ఎన్ని ఇట్లా అవుతున్నాయి. ఓటుకు కేసు సుప్రీంకోర్టులోనే ఆగిపోయింది కదా, ఇంతవరకు ఏం తేల్చలేదు కదా. ఇవన్నీ అసలు ఇంత పెద్ద స్కాము. ఎంత పెద్ద స్కామ్ అంటే 850 ఎకరాలు అంటున్నారు. దాంట్లో ఈ సిబిఐ ఎంక్వైరీ మీరు చేయిస్తారా లేక మేమే ఆదేశించమంటారా, మమ్మల్ని ఆదేశించమంటారా? ఐఎంజీ భారత్ ఒప్పందంపై సిబిఐ విచారణ జరిపిస్తారా? రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. సో చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడిగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సిబిఐ విచారణకి ఒప్పుకుంటారా లేక హైకోర్టుకే అవకాశం ఇస్తారా? మరి ఒప్పుకుంటే విశేషమే, మంచిదే. కానీ మరి అలా చేస్తారో చేయరో తెలియదు. కానీ బట్ ఈ వార్తని ఈనాడు ఆంధ్రజ్యోతి కప్పిపుచ్చే ప్రయత్నం చేశాయి. ఎంత ఘోరం అంటే నిజంగా ఇవాళ రోజున కనీసం 100 కోట్లని అంటారు కదా, అక్కడ వేలంపాట్లలో వచ్చినాయి, అవి వచ్చినాయి, 100 కోట్లు వచ్చేసినాయి, అంత వచ్చేసినాయి, తెలంగాణలో అది ఇది అని రాస్తారు కదా. మరి ఇప్పుడు 850 కోట్లు అంటే 850 ఎకరాలు అంటే 85,000 కోట్లే కదా. 10 కోట్లు వేసుకున్నా నిజంగా ఆ రోజుల్లో 10 కోట్లు అనుకుంటే 8,500 కోట్ల రూపాయల వ్యవహారం కదా. ఇంత పెద్ద భారీ కుంభకోణం చేసిన చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారి దృష్టిలో, రాధాకృష్ణ లాంటి వారి దృష్టిలో చాలా గొప్ప నిజాయితీపరుడు, నీతిమంతుడు. ఆయన అన్నిటికీ ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగా ప్రొజెక్ట్ చేయటే ప్రయత్నం. ఇది అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి దాన్ని రద్దు చేస్తే ఇప్పుడు దాని మీద కోర్టుల్లో ఈ వ్యవహారం నడుస్తూ ఉంటే తెలంగాణ హైకోర్టు ఆశ్చర్యపోయి ఈ విషయాన్ని ఇచ్చింది.